నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారండి అందరూ సేఫ్గా దివాళీ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మేము కూడా చాలా సేఫ్గా హ్యాపీగా దివాళీ అయితే చేసుకున్నాం అనమాట. సో దివాళీ రోజు మెయిన్గా బిజినెస్ ఉన్నవాళ్ళు లేకపోతే ఏదైనా షాప్స్ ఉన్నవాళ్ళు, సో ఏదైనా బిజినెస్ ఉన్న వాళ్ళకైతే మెయిన్గా ఈరోజు దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు కదండి. సో మేము కూడా ఇంట్లో అయితే దొంతులకి ఇంట్లో దీపారాధన చేసుకొని షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మాకు బిజినెస్ ఉంది, సో అక్కడైతే లక్ష్మీ పూజ అయితే చేయడానికి వెళ్తున్నాము. సో అక్కడే మేము దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. లక్ష్మీ పూజ చేసుకొని అక్కడే మొత్తం టపాసులు కాల్చుకోవడమే కానీ ఏదైనా మొత్తం దివాళీ మొత్తం అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. షాప్కి వెళ్ళే ముందే దొంతుల దగ్గర మళ్ళీ ఒకసారి కాకర పువ్వొత్తులు అయితే కాల్చుకున్నాం అనమాట. సో దొంతుల వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదండి, ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంటి నుంచి అయితే షాప్కి వచ్చేసామండి. సో షాప్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి లక్ష్మీ పూజకి. ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాము. అసలు నాకు ఇది చాలా స్పెషల్ ముగ్గు అనమాట. నేను ముగ్గులు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న ముగ్గు అనమాట. అందుకే ఎవరైనా ముగ్గు అంటే నేను ఫస్ట్ ఇదే ముగ్గు వేస్తాను. ఎందుకు నాకు ఇది చాలా స్పెషల్. ఎవరైనా ముగ్గు అంటే నేను ఫస్ట్ ఇదే ముగ్గు నా మైండ్లో తిరుగుతుందనమాట. సో ముగ్గు అయితే వేసుకున్నాక ఇక్కడైతే రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటాం కదా, అదైతే పూజ చేస్తున్నాం అనమాట. మొత్తం అన్ని కడిగి తూడ్చుకొని పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ పూజకైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో పంతులు కూడా రావడానికి టైం ఉంది ఇంకా. సో అవన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని లక్ష్మీ పూజ అయితే చేయాలన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, నేను మొత్తం వీడియో పెడుతున్నాను కదా. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. రెగ్యులర్ చేసుకునే దీపారాధన అయితే అయిపోయిందండి. ఇప్పుడు లక్ష్మీ పూజకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ లక్ష్మీ పూజ అయితే ఎక్కడైతే చేస్తామో అక్కడైతే ఓం శ్రీ శుభం లాభం అయితే రాసుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ రాస్తాం, కానీ ప్రతిసారి రాసేటప్పుడు ఏదో చిన్న భయం, మిస్టేక్ అయితే అది రబ్ చేయడానికి కూడా రాదనమాట. సో మొత్తం పాడైపోతున్నట్టు ఉంటుంది. సో అది రాసేటప్పుడు ప్రతి ఇయర్ నాకైతే మనసులో ఒక భయం అనేది ఉంటుంది. సో ఇది అయితే రాస్తున్నాము. సో నెక్స్ట్ మొత్తం ఇప్పుడు పూజ అయితే రెగ్యులర్ పూజ అయితే అయిపోయిందిగా, ఇప్పుడు లక్ష్మీ పూజకి మొత్తం ఇక్కడ అంతా సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ పంతులు నెక్స్ట్ మా పక్కకున్న షాప్లో అయితే పూజ చేస్తున్నారు. సో మాకు 15 minutes అట్లా టైం ఉంది అంతే. సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. వీడియో తీపిస్తున్నాము, నువ్వు కట్ చేస్తావు దాని కిందనే కట్ చేయడానికి రాదు నీకు. శ్రీ లైన్ స్ట్రేట్ ఉండాలి, మీకు ఎక్కువ నీకు అది అంతే. నేను తీస్తాను ఒక్క దీన్ని పట్టుకున్నాను అనుకుని ఇట్లా గుసాయించి ఇట్లా తీసేస్తాను. సేమ్ ఇట్లనేది ఆపమన్నప్పుడు ఆ మధ్యలో
కింద పడేయద్దు, కింద పడేయద్దు. లోపల తీస్తా. మా ఇద్దరు కోతులను పెట్టుకొని పూజ ప్రిపరేషన్స్ అంటే చాలా టఫ్ అని చూస్తున్నారు కదా, ఎంత అల్లరి చేస్తున్నారో. అంతకు మించి మీకు కనిపించే దానికన్నా ఇంకా 100 రెట్లు ఎక్కువ అల్లరి చేశారనమాట. సో వాళ్ళని సంలాయించుకుంటూ వాళ్ళతో ఈ పూజ అసలు చాలా కష్టము. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, పేరెంట్స్ అన్నాక తిడతారు. సో అవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంత చెప్పినా మళ్ళీ అదే రిపీట్ చేస్తూనే ఉంటారు వాళ్ళనమాట. సో అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా అల్లరి చేయకపోవడం కూడా అంటే అంత మంచి అంటే ఏదో సైలెంట్గా అనిపిస్తుంది. సో వాళ్ళు అల్లరి చేయడం కూడా ఒక మంచిదన్నమాట. పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. సో నెక్స్ట్ దీపారాధన, షాప్ ముందర దీపాలు అయితే పెట్టుకుంటున్నాము. సో పంతులు కూడా వచ్చేసారనమాట. నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది. పూజ అయిపోగానే టపాసుల మూత మోగించేసేయాలి. ఇంకా लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्मस्ताय नमः पद्माक्षय नमः पद्ममंगले नमः पद्मोद्भवाय नमः पद्मश्री नमः पद्मप्रियाय नमः ब्रह्माय नमः पद्ममालाधराय नमः देवी नमः पद्मिनी नमः पद्मगन्धिनी नमः पुण्यगन्धाय नमः सुप्रगन्धाय नमः प्रजापतिये नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्राय नमः चतुर्भुजाय नमः चतुर्भुजाय नमः चतुरूपाय नमः इन्द्राय नमः निषिद्धाय नमः महाराजनन्दे नमः भूते नमः शिवाय नमः देवते नमः प्रत्यय नमः विमलाय नमः विष्णुजनन्दे नमः भूते नमः दारिद्र्यनाशिन्ये नमः वीरविष्णुये नमः शान्ताय नमः सुगमाय नमः श्रेयाय नमः मालन्ये नमः बिलोनिने नमः वराले नमः विष्णुये नमः सुन्दराय नमः उदारण्ये नमः मरिण्ये नमः एवं मार्गे नमः धर्मविते नमः देव नमः गुरुदेव नमः गुरुदेव नमः गुरुदेव नमः भगवते नमः
పూజ అయిపోయాక ఫస్ట్ మన ఏదైనా షాప్ ఏదైనా ఏ బిజినెస్ మనం ఎక్కడ పెట్టినా ఫస్ట్ మనం దానికి దిష్టి తీయడానికి దిష్టి గుమ్మడికాయ కొడతాం కదా, అదైతే జరుగుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దిష్టి గుమ్మడికాయ అయితే కొడుతున్నాం అనమాట. సో దిష్టి గుమ్మడికాయ అయిపోయాక నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. దిష్టి గుమ్మడికాయ ఎందుకు కొడతారో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, పేర్లోనే ఉంది కదా, దిష్టి తగలకుండా అనమాట. అప్పటి వరకు ఏం దిష్టి ఉన్నా నజర్ ఉన్నా, సో అంటారు కదా మనుషుల దృష్టి ఇంకా ఎక్కువ చాలా నజర్ అని, అవన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ రోజైతే మనము గుమ్మడికాయ అయితే కొట్టుకుంటాం అనమాట. దీనివల్ల ఏ దిష్టి ఉన్నా ఏ నజర్ ఉన్నా పోతుందని అంటారు. సో అందుకే ఖచ్చితంగా కొడతారు. ఏ షాప్ ఉన్నా ఏ బిజినెస్ ఉన్నా ఇంటికి కూడా కొట్టుకుంటారు చాలామంది. సో నజర్ ఉండొద్దు అని కొట్టేసుకుంటారు అనమాట ఇవన్నీ. దీంతోపాటు బూడిద గుమ్మడికాయ కూడా కడతారు. సో అదైతే మార్నింగ్ ఉంటుందన్నమాట. ఈరోజు అంతా అమ్మవారి దగ్గర పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని అప్పుడు బూడిద గుమ్మడికాయ అయితే కడతారనమాట. జై శ్రీరామ్. शिवरात्री का महीना ते बोला नी गेवा तो ना नावा बोला ना जतरा दे नावा बोला ना मेला दे पैदा लेता कायला तो ना नावा बोला ना जतरा दे पैदा लेता कायला तो ना शिवरात्री का महीना ते बोला नी गेवा तो ना शिवरात्री का महीना ते 4 hours.
దూరం తీసుకో. ఇంకో పిల్లలు ఏకా ఒక్క నిమిషం పో నేత్ర. అరే రాము ఒక నేత్రతో చిరిబాబు ఆగు. నేత్రతో పట్టుకో. సాయి కిరణ్ పిల్లు ఏం కాల్తుంది చేతు నేర్చుకునే యాప్లో ప్రజా సమాచారం విభాగంలో ఆధార్ కార్డు వివరాలు అందుబాటులో ఉంటాయి. నేను కూడా ఈ యాప్ వీడియో చూసి తమ్ముడు దూరం తీసుకో తమ్ముడిని. हरि अनंत हरि कथानंता कहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए. పోటాపోటీ టపాసులు అయితే కాల్ చేసాము. దీపావళి అయితే అయిపోయింది. సో చాలా బాగా జరిగింది. ఇదంతా అయిపోయాక కూడా ఇంకా సరిపోలేదంటూ మా వాళ్ళు పాపిన్స్ చిన్నపిల్లలు ఉంటాయి కదా అవి కూడా కాలుస్తున్నారు. సో అవన్నీ కాల్చాక బాగా అలసిపోయాడు అనుకుంటా మా వాడు. దేవుని దగ్గర పెట్టిన కలాకండ్ స్వీట్ అయితే తిన్నాడు బాగా. సో ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.